వెల్కమ్ టు మనా షెఫ్. ఈరోజు కుక్కర్లో గుత్తి వంకాయ చాలా త్వరగా ఎలా చేసుకోవచ్చో చూడండి. ఫస్ట్ ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించి ఇవి కాస్త వేగిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి వేయించాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో జీడిపప్పు, కొద్దిగా పుదీనా, ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి వేయించి దీంట్లోనే చింతపండు, నువ్వులు కూడా వేసి వేయించి లాస్ట్ గా వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని నీళ్లు పోసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు వేసి వేయించిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించి ఈ వంకాయలను కూడా వేసి దీంట్లోనే మిగిలిన మసాలాను కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో గ్లాస్ నీళ్లు పోసుకొని మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు, కారాలు చూసుకొని కొద్దిగా గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక్క విజిల్ రానివ్వండి. ఒక విజిల్ తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే మనా షెఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి.